క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నా సహాయుడు, నేను భయపడను. దేవుడి వాక్యం నించుగాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నేను భయపడను, నేను ఏ విషయంలో కూడా నేను భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు? తనకు శ్రమ లేదా, తనకు కష్టం లేదా, తనకు ఇబ్బంది లేదా, తనకు ప్రతికూల పరిస్థితి రావట్లేదా అంటే లేదండి, అవన్నీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేను భయపడను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు భయపడను అంటున్నారు అనంటే ఆ ముందు వాక్యంలో ఉంటుంది, ప్రభు నా సహాయుడు కాబట్టి నేను భయపడను. అవునండి, మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, ఆపదలలో ఆదుకునే దేవుడుగా ఉన్నాడు, ఇరుకులలో నుండి తప్పించే దేవుడుగా ఉన్నాడు, పడిన స్థితి నుంచి లేపే దేవుడుగా ఉన్నాడు. ఆపదలు, అపాయాలు, శ్రమలు, ప్రతికూల పరిస్థితులు, అవసరతలు, మరి అప్పులు, అది ఏదైనా కానీ దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు కాబట్టి మనం భయపడద్దు. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, ఇప్పుడు ఎవరు నాకు తోడుగా ఉంటారు, ఇప్పుడు ఎవరి ద్వారా ఎటు ద్వారా నాకు వస్తుంది, అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయి కదా అని నువ్వు భయపడుతున్నావేమో, కానీ నీ దేవుడు నీకు సహాయకుడు అండి. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా తోసివేయడు. కాబట్టి మనం కూడా భక్తుల వరే దేవుడి మీద ఆధారపడుతూ, ఏ విషయంలో భయపడక దేవుని యొక్క సహాయం కోరుతూ, దేవుడి మీద ఆధారపడుతూ, ప్రతి భారం దేవుడికి అప్పగిస్తూ, దేవుడిచ్చే సహాయం పొందుకొని అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్దాం. రీతిగా దేవుడు మన జీవితాల్లో సహాయం చేసి ధైర్యం అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణబుద్ధుడైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రాంతంలో ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారు ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ భయపడుతున్న పరిస్థితుల్లోకి బిడ్డలు వెళ్ళి ఉన్నారో వారికి సహాయుడవై ప్రతి పరిస్థితిలో నువ్వు సహాయం చేసి వాటి నుంచి విడిపించి గొప్ప ధైర్యాన్ని బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.